హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. శుక్రవారం సుమాంజలి ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ శుక్రవారం శుభోదయం. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను టిఫిన్ ఏం చేశానో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా టిఫిన్ చిట్టి ఇడ్లీ, సాంబార్, చట్నీ, ఇడ్లీ. చూసారా? మా అయితే ఈరోజు టిఫిన్ ఇది. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా? చిట్టి ఇడ్లీ, కొంచెం పెద్ద ఇడ్లీ, ఇంకా సాంబార్ చేశాను, చట్నీ. ఈ చట్నీలో కొంచెం పల్లీలు కొబ్బరి వేసి మిక్సీ అయితే పట్టానండి. ఇప్పుడు మీకు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? ముందు చట్నీలో చిట్టి ఇడ్లీ. బాగుంది చూడండి. మేమైతే చట్నీ ఇలా కొంచెం లూజ్గా తింటామండి, గట్టిగా అయితే తినం. తర్వాత సాంబార్. ఈ చిట్టి ఇడ్లీ చూపిస్తాను ఫ్రెండ్స్. చిట్టి ఇడ్లీ అయినా సాంబార్లో వేసుకొని తింటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చూసారా? చిట్టి ఇడ్లీ ఇలా సాంబార్లో ఇలా వేసుకొని, చూసారా? సాంబార్ పొగలుగా ఉంది, వేడిగా ఉంది. ఇలా బాగుందండి. సాంబార్లో కొంచెం అంత బెల్లం వేసాను. అంటే ఇడ్లీ సాంబార్కి కొంచెమన్నా బెల్లం అయిపోతే ఆ టేస్టే వేరండి, అసలు బాగుండదు. అందుకే లైట్గా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఇంట్లో ఇలా సాంబార్ ఇడ్లీ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది కదండి. నాకు ఇట్లా సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం. చట్నీలో కొంటే నేను సాంబార్ ఉంటేనే ఎక్కువ సాంబార్ ఇడ్లీ తింటా అండి. చిట్టి ఇడ్లీలో సాంబార్ చాలా అయితే చాలా బాగుంది. ఇప్పుడు పెద్ద ఇడ్లీ. బాగుంది సూపర్.